నేటి ధరణి న్యూస్ కి స్వాగతం. పిఠాపురం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత అనే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో లాంఛనంగా ప్రారంభించారు. అలాగే ఈ కార్యక్రమం నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి మరియు పిఠాపురం శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలంలో ఎంపీడీఓ ఆఫీస్ నందు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ జిల్లా అధ్యక్షులు డీసీసీబీ బ్యాంకు చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, గోదావరి ఈస్ట్ డెల్టా చైర్మన్ మురాల శెట్టి సునీల్, ఏలూరు ప్రాజెక్టు వైస్ చైర్మన్ ఊట రామకృష్ణ, నానిబాబు, పడపీడి డైరెక్టర్ ఎన్వి శివరాం ప్రసాద్ వీచేశారు. ఓకే అండి. నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కలిపి చేపట్టే ప్రోగ్రాం 100 రోజుల ప్రోగ్రాం అనేది చాలా ఉత్తమమైన ప్రోగ్రాం. రాష్ట్రంలో ఉన్న అన్ని చెరువుల్ని ఐడెంటిఫై చేసి ఆ చెరువులని అన్నింటినీ కూడా ఇంటర్లింక్ చేసే విధంగా, ఆ ఛానల్స్ అన్నింటినీ క్లియర్ చేసే విధంగా, అలాగే ఆ చెరువులకి వాటర్ వచ్చే ఫెడరల్ క్యానల్స్ అన్నింటినీ కూడా శుభ్రం చేసే విధంగా, గ్రౌండ్ వాటర్ని చెరువుల్లో ఉంచుకునే విధంగా, అంటే దాన్ని శుభ్రపరచుకుని గ్రౌండ్ లెవెల్ వాటర్ని పెంచే విధంగా చెట్లు ప్రోగ్రామ్ అన్నింటినీ, అలాగే ట్యాంక్ బండ్స్ అన్నింటినీ కూడా, చెరువు గట్టులన్నింటినీ కూడా స్ట్రెంగ్తన్ చేసే విధంగా రైతుల కోసం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, కాకినాడ జిల్లా వ్యాప్తంగా, అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా, అలాగే మండల వ్యాప్తంగా కూడా ఈ ప్రోగ్రాంని చేపట్టారు. ఇది ఒక 100 రోజుల ప్రోగ్రాం. ఇందులో ఈరోజు గొల్లపురాలు ఎంపీడీఓ ఆఫీస్లో ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేశాం. ఇందులో మండలంలో ఉన్న రైతులందరినీ కూడా పిలవడం జరిగింది. ఆ అధికార బృందం అంతా కూడా ఈరోజు అలాగే చైర్మన్ సునీల్ గారు, అలాగే కూడా చైర్మన్ గారు, అలాగే కూటమి నాయకులందరూ, రైతులందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. సో దీని అవగాహన ప్రోగ్రాం అనేది దాంతో పాటు ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రాంగా కూడా మేము దీన్ని చేపట్టాము. సో ఫస్ట్ 10 డేస్లో రైతులందరినీ కలిపి ఇంక్లూజివ్ మ్యూజిక్ మీటింగ్స్ పెట్టుకుని వాళ్ళందరితో కూడా ఏది అవసరం అనే విధంగా రిక్వైర్మెంట్స్ అన్నీ తీసుకుని పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం ఉన్న 46 ట్యాంక్స్ అన్నింటినీ కూడా, ఫెడరల్ క్యానల్స్ అన్నింటినీ కూడా క్లీన్ చేసే విధంగా, ఇంటర్లింక్ చేసే ఛానల్స్ అన్నింటినీ కూడా క్లీన్ చేసే విధంగా, గట్టులన్నింటినీ కూడా స్ట్రెంగ్తన్ చేసే విధంగా, దానిపైన స్ట్రెంగ్తన్ చేసిన గట్ల మీద కూడా ప్లాంటేషన్ నాటే విధంగా, దీన్ని చేయడం వల్ల సుమారు 4000 ఎకరాలకి, అలాగే 1000 ఎకరాలకి 2వ పంటతో పాటు వేసుకునే విధంగా కూడా రైతులకు ఉపయోగపడే విధంగా ఈ ప్రోగ్రామ్ ఇచ్చారు. సో ఫస్ట్ 10 డేస్ నుంచి 100 డేస్ లోపల ఈ టోటల్ ఇంప్లిమెంటేషన్ కూడా అయిపోయే విధంగా, ఎప్పుడు ఆలోచించే విధంగా కూటమి ప్రభుత్వం ఈ రైతుల పట్ల ఉన్న ఒక ఉద్దేశాన్ని మరోసారి తెలియజేస్తూ, చాటి చూపుతూ రైతులకి ఎప్పుడూ అండగా ఉండేది కూటమి ప్రభుత్వం, మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారే అని చెప్పి ఈ చేయబోయే కార్యక్రమం ద్వారా కూడా మీ అందరికీ తెలుస్తుంది. సో దీని అందరినీ ఈ ప్రోగ్రాంలో ఇందాక వచ్చిన రైతులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ, అధికార బృందాన్ని కూడా ఎవరిని సెలవులు పెట్టకుండా గ్రామ స్థాయి లెవెల్లో మొత్తం అందరినీ ఈ 100 డేస్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇన్వాల్వ్ అయ్యి ఇచ్చిన కార్యక్రమాన్ని, ఇచ్చిన ఫండ్స్ని కరెక్ట్గా ఖర్చు చేసే విధంగా, అండ్ ఒక రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేసే విధంగా, పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా, గ్రౌండ్ వాటర్ పెంచే విధంగా, ట్యాంక్స్ స్ట్రెంగ్తన్ చేసే విధంగా, రైతులకు ఉపయోగపడే విధంగా ఈ ప్రోగ్రామ్ని చేపట్టడం జరుగుతుంది. సో దీన్ని ప్రోగ్రామ్ని ఈరోజు కంక్లూడ్ చేసి ఇమీడియట్లీ ఇది స్టార్ట్ చేసే విధంగా అయితే ఇప్పుడు చేస్తాం. సో ఎస్టిమేట్స్ అది ఈ 10 డేస్లోనే వేయాలి. సుమారు ఎంత రాబోతుంది సార్? సుమారు అనేది చెప్పకూడదు కదా. 42కి 46కి ఎంత అవసరమో, ఎన్ని క్యానల్స్ మూసుకుపోయినాయో, సుమారు ఎన్ని క్యానల్స్కి అవసరమో, ఎన్ని మూసుకుపోయినాయి అనేదాన్ని 10 డేస్లో ఐడెంటిఫై చేసి మొత్తం బడ్జెట్ని ఎస్టిమేట్స్ వేసిన తర్వాత క్లియర్ కట్గా పిఠాపురం నియోజకవర్గానికంటే మాత్రం అసలు ఇక రాని ఫండ్ అంటూ ఉండదు, జరగని అభివృద్ధి అంటూ ఉండదు. అలాగే ఒక్క రైతుని కూడా కష్టపడకుండా ఉండే విధంగా మన పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటున్నారు. సో డెఫినెట్లీ కావాల్సిన ఫండ్
అన్న నియోజకవర్గం అనేది కాకుండా జిల్లా వ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతుల కోసం ప్రయారిటీ అంటే ఎంత పంట అయితే అవసరమో అంత పంటని కూడా 100 రోజుల్లోనే కంప్లీట్ చేసి వాళ్ళకి బిల్స్ కూడా రిలీజ్ చేస్తామని ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు.